అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే దేశాధినేతలు దేశాలు తన మాట వినవో సో వాటిపైన ఈ టారిఫ్లు వేస్తూ సుంకాలు వేస్తూ తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడు. ఇది ఒక భారతదేశం పైననే కాదు, ఏదైతే స్విట్జర్లాండ్ ఉందో స్విట్జర్లాండ్ పైన 39%, కెనడా పైన 35%, బ్రెజిల్ పైన 50%, సౌత్ ఆఫ్రికా పైన 30% సుంకాలు ఇప్పటికే విధించాడు. అయితే ఇంతకుముందు ఏదైతే జూలై 30 రోజు భారతదేశం పైన ఏదైతే మేము ఎగుమతులు చేస్తున్నామో సో దానిపైన 25% టారిఫ్ విధిస్తున్నామని చెప్పాడు. ఆ తర్వాత వారం తిరగక ముందే మళ్ళీ ఈ 25% ఉన్నటువంటి టారిఫ్ కాస్త 50% చేస్తున్నట్టయితే అనౌన్స్మెంట్ చేశాడు. సో ఏ దేశమైనా కానీ తన దేశ అభివృద్ధి కోసం ఎగుమతులు దిగుమతులు చేస్తున్నప్పుడు వేరే దేశం మన దేశం నుంచి ప్రోడక్ట్ తీసుకుపోయేటప్పుడు సో దానిపైన సుంకాలు వేయడం, వచ్చిన అమౌంట్ ద్వారా దేశాభివృద్ధికి ఎంతో కొంత మేలు జరుగుతుందని ప్రయత్నించడం అనేది ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది, అది మంచి విషయమే. కానీ ఆశ అత్యాశగా మారి దురాశగా చేరితే ఎట్లుంటుందో ప్రస్తుతం ట్రంప్ చేస్తున్నది కూడా అదే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో తన దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసుకోవడానికి దోహదపడేది ఫస్ట్ ఈ ట్రంపేనని చెప్పుకోవచ్చు. ఇక్కడ పలు రకాల కారణాలు ఉన్నాయి ఈ టారిఫ్లు పెంచడానికి. సో ముఖ్యంగా ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే ఈ యుక్రెయిన్కు రష్యాకు ఏదైతే యుద్ధం జరుగుతుందో అప్పుడు అమెరికా పూర్తి స్థాయిలో యుక్రెయిన్కు సపోర్ట్ చేసింది, తనకు ఆయుధాలు అందించింది. రష్యా వీలైనంత త్వరగా యుద్ధం బంద్ చేయాలి, యుక్రెయిన్తోని ఏదైతే చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపేయాలని చెప్పేసి రష్యాకి చెప్పింది అమెరికా. కాకపోతే విషయం ఏంటంటే రష్యా అసలే తొలగలేదు. రష్యా ఎంత, యుక్రెయిన్ ఎంత. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రష్యా ఏదైతే తన మాట అమెరికా మాట రష్యా వింటలేదు అని చెప్పేసి, అంటే ఉల్టా ఏదైతే రష్యా ఒకవేళ మాట లేకపోతే రష్యాకి ఎక్కడి నుంచి వెళ్ళి నిధులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్ళి తనకు ఆదాయం వస్తుందని అక్కడ దెబ్బ కొట్టాలని చూసింది అమెరికా. అందుకోసమని రష్యా నుంచి వెళ్ళి ఎవ్వరు కూడా ఆయిల్ తీసుకోవద్దు అని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. ఎవరైతే తన నుంచి వెళ్ళి ఆయిల్ తీసుకుంటారో, ఆయిల్ కానీ ముడి చమురు కానీ తీసుకుంటారో సో వాళ్ళను టార్గెట్ చేస్తూ అమెరికా తన ప్రతాప్ అనేది ఇస్తుంది. సో దీంట్లో భాగంగానే భారతదేశము ప్రస్తుతం రష్యా నుంచి ఏదైతే ఆయిల్ తీసుకుంటుందో అది తీసుకోవద్దు, తీసుకుంటే మేము ఎక్కువ మొత్తంలో సుంకాలు విధిస్తామని చెప్పి అట్లనే ప్రస్తుతం 25% అని 50% టారిఫ్ అని చెప్పి భారతదేశం మీద ఈ టారిఫ్ వేసి ట్రంప్ తన ఏదైతే దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇదొకటే కారణం కాదు, దీని వెనుకున్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని రోజుల క్రితం ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది అధికారులు భారతదేశంతో కొన్ని చర్చలు జరపడం జరిగింది. ఏదైతే తమ దేశం నుంచి అమెరికా నుంచి వెళ్ళి సాగుకు సంబంధించినటువంటి ఉత్పత్తులు, పాడికి సంబంధించినటువంటి కొన్ని ఉత్పత్తులు భారతదేశం ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేసుకోవాలి, ఎక్కువ మొత్తంలో భారతదేశం మా నుంచి ప్రోడక్ట్లు తీసుకోవాలి, దానిపైన ఎలాంటి సుంకం ఉండద్దు అని చెప్పేసి ఇండియాతో మాట్లాడడం జరిగింది. కాకపోతే మన వాళ్ళు ఏం చేశారంటే మీరు మీ దేశంలో తయారు చేసినటువంటి అవి జన్యుపరమైనటువంటి చేంజెస్ చేసినటువంటి ప్రోడక్ట్లను తీసుకొచ్చి మా దేశం పైన రుద్దితే ఇక్కడ ఏదైతే 70 కోట్ల మందికి పైగా ఏదైతే రంగాల పైన వ్యవసాయ రంగం కావచ్చు, పాడి రంగం కావచ్చు, ఇది చేపలకు సంబంధించినటువంటి పలు రంగాలు ఉన్నాయి. సో వాటిపైన ఆధారపడి ఉన్న వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. పూర్తిగా ఈ వ్యవస్థ అంతా మొత్తం చిన్నాభిన్నం అవుతుంది. ప్రకృతికి పర్యావరణానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. ఆయిల్లో ఉన్నటువంటి అవి ఏదైతే పూర్తిగా సారం తగ్గిపోతాయని చెప్పేసి మీ ప్రోడక్ట్లద్దు, ఈ సుంకాలు మొత్తానికి విధించడం అనే విషయం అద్దని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేసింది. ఒక అగ్రదేశానికి ఇంత గట్టిగా జవాబు ఇచ్చింది ప్రస్తుతం మన భారతదేశం. ఇది ఓర్చుకోలేనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇట్లయితే కాదు, వీళ్ళపైన సుంకాలు విధిస్తే ఇట్లనన్నా అటు రష్యాకు కూడా అమౌంట్ అచ్చుడు తగ్గిపోతుంది, తర్వాత భారతదేశం మనం చెప్పినట్టుంటది, మన చెప్పు చేతలు ఉంటుందని అనుకున్నాడు పెద్ద మనిషి. కానీ భారతదేశం ప్రస్తుతం నువ్వు 50% కాదు 500% టారిఫ్లు విధించినా కానీ నీకు తల వంచేది లేదు. ముందు దేశ ప్రయోజనాలు, దేశ ప్రజల ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. అంతేగాని ఇక్కడ మీ ప్రోడక్ట్లను తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రంగాలకు ఇబ్బంది కలిగించే విధంగా అస్సలకే దానికి సంబంధించి సహకరించేది లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పేసింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. సో ఇది ప్రస్తుతం అగ్రదేశానికి తర్వాత భారతదేశానికి జరుగుతున్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. అయితే ఇదే అమెరికా అదే రష్యాకు యుక్రెయిన్కు యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అమెరికా కావచ్చు, తర్వాత యూరప్ దేశాలు కావచ్చు, అదే రష్యా నుంచి చాలా వస్తువులు అయితే ఎగుమతి చేసుకున్నాయి.
యురేనియం కావచ్చు, తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వాడే ముడి సరుకులు కావచ్చు, ఇవి చాలా వరకు అయితే అదే రష్యా నుంచి తీసుకొచ్చుకున్నాయి. అంటే వాళ్ళకు సంబంధించినప్పుడు అంటే వాళ్ళు చేస్తే ఒకటి, అదేదో అంటారుగా, వాళ్ళు చేస్తే సంసారం, ఇంకా వేరేటోళ్ళు చేస్తే ఇంకేదో అన్నట్టు, వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం, వాళ్ళకు లాభం ఉండడం కోసం అదే దేశంతోనే అన్ని చేసుకోవచ్చు. కానీ మన దేశ ప్రయోజనాల కోసం మనం మాత్రం వాళ్ళ దగ్గర ఏదైతే వస్తువులు ఉన్నాయో, తర్వాత ఆయిల్ ఉన్నాయో దాన్ని దిగుమతులు చేసుకోవద్దు. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి జనాభా దృష్ట్యా వాళ్ళ అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి చాలా వస్తువులు అయితే దిగుమతి చేసుకుంటుంది. వస్తువుల దిగుమతే కాకుండా అంతర్జాతీయంగా మనకు ఉన్నటువంటి ఈ బార్డర్ సమస్యను తీర్చుకోవడానికి, శత్రు దేశాల నుంచి వెళ్ళి పోరాడడానికి యుద్ధ విమానాలు కావచ్చు, రఫేల్స్ కావచ్చు, చాలా వేరే వేరే దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటుంది. అయితే ఎప్పటికీ ఇతర దేశాల పైన ఆధారపడితే ఎప్పటికైనా ప్రమాదమే, ఎప్పటికైనా ఇబ్బంది అని ముందుగా గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు ప్రొడక్ట్స్ అయితే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి మిషన్స్ తీసుకొచ్చి ఇక్కడనే వస్తువుల ఉత్పత్తి జరిగే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తుంది. సో ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనం కూడా దేశీయ వస్తువులను కొనుగోలు చేయాలి, దేశీయ ఉత్పత్తులనే వాడే విధంగా ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ దేశీయ వస్తువులను కావచ్చు, ఉత్పత్తులను వాడడం వల్ల మన దేశ జీడిపి పెరుగుతుంది. వేరే దేశాల పైన ఆధారపడే అవసరం అయితే ఉండదు.